డొనాల్డ్ జే ట్రంప్ రోజు రోజుకు ఇండియా పైన శత్రుత్వాన్ని పెంచుకుంటూ పోతున్నాడు. ఈ రోజు డొనాల్డ్ ట్రంప్ పెట్టిన ట్వీట్ ఒకసారి చూడండి. యాపిల్ CEO టిమ్ కుక్ నేను ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేశాను, అమెరికాలో అమ్ముడుపోయే యాపిల్ ఐఫోన్స్ను ఇండియాలో తయారు చేయొద్దు, అమెరికాలోనే ఉత్పత్తి చేయాలి, ఒకవేళ ఇండియాలో ఉత్పత్తి చేసి అమెరికాలో అమ్మితే 25% టారిఫ్ విధిస్తాను అని ట్రంప్ బెదిరింపులకు దిగాడు. ఈ వ్యక్తి ఎంత మూర్ఖుడో మెల్లిమెల్లిగా ప్రజలకు అర్థమవుతోంది. మొన్నటి వరకు చైనా మీద పడ్డాడు, ఇప్పుడు ఇండియా మీద పడుతున్నాడు. ఈ రోజు ఉదయం యాపిల్ కంపెనీ ఒక శుభవార్త ఇచ్చింది. ఇండియాలో $1.5 బిలియన్ పెట్టుబడులు పెడుతున్నాము అనేది కన్ఫర్మ్ చేసింది. ఈ కన్ఫర్మేషన్ తర్వాత ట్రంప్ విషయాన్ని కక్కాడు. యాక్చువల్లీ ట్రంప్కు భారత్ పైన ఎందుకంత పగ అంటే దీనికి ముఖ్యంగా 3 కారణాలు ఉన్నాయి. ఒకటి, ఆపరేషన్ సింధూర్ సమయంలో ఈ పెద్ద మనిషి వచ్చి నేను యుద్ధాన్ని ఆపేశాను అని సీజ్ ఫైర్ ప్రకటించాడు. ఊర్లో పెళ్లికి కుక్కల హడావిడి అన్నట్లు, బేగాని షాదీ మే అబ్దుల్లా దివానా అన్నట్లు ఇండియా పాకిస్తాన్ 2 దేశాలు పీక్స్ లో యుద్ధం చేసుకుంటూ ఉంటే ట్విట్టర్ లో వచ్చి ఎక్స్ ప్లాట్ఫామ్ లో వచ్చి 5 లైన్లో సీజ్ ఫైర్ ను ప్రకటించి వెళ్ళిపోయాడు. యాక్చువల్లీ ట్రంప్ మీడియా అటెన్షన్ కోసం ఏమైనా చేయడానికి రెడీగా ఉన్నాడు. మీడియాలో ట్రెండింగ్ గా ఉన్న టాపిక్ పైన మాట్లాడితే అందరి అటెన్షన్ తన పైన ఉంటుంది అని హాలీవుడ్ ఫేడ్ అవుట్ హీరో లాగా లేదా ఒక ఇన్ఫ్లుయెన్సర్ లాగా ట్రంప్ బిహేవ్ చేస్తున్నాడు. ఒక ప్రెసిడెంట్ లాగా అగ్రరాజ్యానికి $27 ట్రిలియన్ ఉన్న ఒక ఎకానమీకు హెడ్గా ట్రంప్ బిహేవ్ చేయడం లేదు. చిన్నపిల్లోళ్ళ ఏది పడితే అది మాట్లాడుతున్నాడు. ఏప్రిల్ 22 పెహల్గాం దాడి కంటే ముందు వరకు జనవరి 20 నుండి ఏప్రిల్ 15 వరకు ప్రతిరోజు ట్రంప్ గురించి అందరూ మాట్లాడేవారు. ట్రంప్ ప్రతిరోజు ఎక్స్ లో ట్రెండింగ్ అయ్యేవాడు. జనవరిలో ట్రంప్ ఏం చేశాడు? అక్రమ వలసదారుల పైన ఉక్కుపాదం మోపాడు. సంఖ్యలు వేసి భారత్ యొక్క అక్రమ వలసదారులను గెంటేసి ట్రెండ్ అయ్యాడు. మనం కూడా అమెరికా దేశ హితం కోసమే చేస్తున్నాళ్లే, అక్రమ వలసదారులను గెంటేస్తున్నాడు, మంచి పనే చేశాడు, ఇండియా యొక్క పరువు పోతే పోయింది అనుకున్నాం. ఫిబ్రవరిలో మోడీ గారు అమెరికాకు విజిట్ అయ్యే 1 డే ముందే ఇండియా పైన టారిఫ్ విధించాడు. మార్చ్లో ప్రపంచ దేశాలపైన టారిఫ్ విధించాడు. ఏప్రిల్లో చైనా పైన 245% టారిఫ్ వేశాడు. ఇలా ప్రతిరోజు ట్రెండింగ్లో ఉన్న వ్యక్తి ఎప్పుడైతే పెహల్గాం దాడి జరిగిందో, ఎప్పుడైతే ఇండియా పాకిస్తాన్ మధ్య గొడవలు జరిగాయో అప్పటి నుండి ఈ వ్యక్తిని చాలామంది పట్టించుకోవడం మానేశారు. సింధూర్ యుద్ధం పీక్స్లో ఉన్నప్పుడు నేను 2 న్యూక్లియర్ దేశాల మధ్య శాంతి చేశాను అని చెప్పి శాంతి పరమాత్మలాగా ట్వీట్ పెట్టాడు. ట్రంప్ ట్వీట్ పెట్టడంతో మళ్ళీ అవుట్ ఆఫ్ ద బ్లూలో మళ్ళీ ట్రంప్ ట్రెండ్ అయ్యాడు. ట్రంప్ ఇలా ట్వీట్ పెట్టడం ఇండియాకు నచ్చలేదు. పబ్లిక్ గా మోడీ గారు మరియు ఇండియన్ డిప్లొమాట్స్ అమెరికా ఈ సీజ్ ఫైర్ లో ఎటువంటి పాత్ర పోషించలేదు అని చెప్పేసింది. నిన్న వెస్టర్న్ మీడియా ముందు జయశంకర్ గారు కుండ బద్దలు కొట్టినట్లు అక్కడ ఇంటర్వ్యూయర్ సీజ్ ఫైర్ సమయంలో యుఎస్ ఎక్కడుంది అని అడిగాడు. దీనికి జయశంకర్ గారు US ఈజ్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ అని సమాధానం ఇచ్చారు. అంటే సీజ్ ఫైర్ సమయంలో అమెరికన్ డిప్లొమాట్స్ ఎవరు ఇండియా పాకిస్తాన్కు వచ్చి శాంతి చర్చలు జరపలేదు, ఇద్దరిని కూల్ డౌన్ చేయలేదు, అమెరికాలో ఉండి కొన్ని ఫోన్ కాల్స్ చేశారంతే, వాళ్ళ యొక్క పాత్ర దీంట్లో ఏమీ లేదు అని జయశంకర్ గారు కొట్టిపారేశారు. దీంతో ట్రంప్ యొక్క కోపం ఆకాశానికి తాగింది, ఇండియా పైన పడ్డాడు. మీకు గుర్తుందా, ట్రంప్ సీజ్ ఫైర్ ప్రకటించిన తర్వాత అంటే మే 10 రోజు రాత్రి పాకిస్తాన్ డ్రోన్స్తో దాడి చేసింది. దీంతో ఇంటర్నేషనల్ మీడియా ట్రంప్ను గ్రిల్ చేసింది. 5 గంటల 45 నిమిషాలకు సీజ్ ఫైర్ చేయించాడు. 8 గంటల 45 నిమిషాలకు డ్రోన్స్తో దాడి జరిగింది. కేవలం 3 గంటలు మాత్రమే సీజ్ ఫైర్ చేయించిన ట్రంప్ అని ట్రోల్ చేసింది. ట్రంప్ కవరప్ చేయడానికి నేను సీజ్ ఫైర్ చేయలేదు, హెల్ప్ చేశాను అని మాట మార్చాడు. ఈ ట్రోలింగ్ తర్వాత ఏప్రిల్ వరకు హీరో ఇమేజ్ ఉన్న ట్రంప్ ఇమేజ్ కమీడియన్ గా మారిపోయింది. మే 11 రోజే ట్రంప్ ఇండియా మీద పడ్డాడు. యాపిల్ CEOకు వార్నింగ్ ఇస్తూ ఇండియాలో ఫ్యాక్టరీస్ పెట్టద్దు అని బెదిరించాడు. ఒక స్మాల్ క్వశ్చన్, అమెరికా క్యాపిటలిస్ట్ దేశమా లేదా కమ్యూనిస్ట్ దేశమా లేదా సోషలిస్టిక్ దేశమా? ఫ్రీ మార్కెట్ అని మీరే అంటారు కదా. 1945 నుండి 1991 మధ్య కాలంలో మీరు కోల్డ్ వార్ అని చేశారు కదా. ఆ కోల్డ్ వార్ జరగడానికి కారణం క్యాపిటలిస్టిక్ భావాజాలంతోనే అందరూ ఉండాలి, కమ్యూనిస్ట్ లేదా సోషలిస్టిక్ భావాజాలం మంచిది కాదు అని మీరే ప్రచారం చేశారు. కమ్యూనిస్ట్ ఐడియాలజీని మీరే విభేదించారు. కమ్యూనిస్టులు సోషలిస్టులు ఇదే కదా అప్పట్లో చెప్పారు, మన దేశంలోనే ఉత్పత్తి చేద్దాం, వేరే దేశంలో ఉత్పత్తి అయ్యే వస్తువులను మనం కొనకూడదు, ఇదే కదా సోషలిస్టిక్ ఐడియాలజీ. వేరే దేశాల నుండి మన దేశంలో వచ్చే వస్తువులపైన ట్యాక్స్ విధించడమే కదా సోషలిస్టిక్ ఐడియాలజీ. ఇప్పుడు ట్రంప్ కూడా సేమ్ సోషలిస్ట్ లాగా డిక్టేటర్ లాగా బిహేవ్ చేస్తున్నాడు. ట్రంప్ ఇండియాకు అగేన్స్ట్ గా ఎన్నో పనులు చేశాడు, 1 కాదు 2 కాదు. పాకిస్తాన్కు $1 బిలియన్ లోన్ను శాంక్షన్ చేసి ఇండియా పాక్ పైన దాడి ఆపకపోతే మేము పాకిస్తాన్కు ఫండింగ్ చేస్తాము అని పబ్లిక్ గా ఒక సందేశాన్ని ఇచ్చాడు. రెండవ కారణం క్రిప్టో డీల్. ఈ పాయింట్ గమనించండి, హైలైట్గా ఉంటుంది.
గేమ్ అర్థం చేసుకోండి. ఈ క్రిప్టో డీల్ అంటే ఏంటి అంటే, ట్రంప్ ఇద్దరు కొడుకులు ఎరిక్ ట్రంప్ అండ్ డొనాల్డ్ ట్రంప్ జూనియర్, అదే హైట్ గా ఉంటారు చూడండి ఆ కుర్రోడు అండ్ ఎరిక్ ట్రంప్, ఈ ఇద్దరికి వరల్డ్ లిబర్టీ ఫినాన్షియల్ అనే క్రిప్టో ట్రేడింగ్ కంపెనీలో 60% పెట్టుబడులు ఉన్నాయి. ఈ కంపెనీ పాకిస్తాన్ ప్రభుత్వంతో ఒక ఒప్పందం చేసుకుంది. పాకిస్తాన్ ప్రభుత్వం గురించి తెలిసిందే కదా, బనానా రిపబ్లిక్. ఏదైనా ఒప్పుకుంటారు, క్రిప్టో కరెన్సీని ఒప్పుకుంటారు, లేదా ఫేక్ డిజిటల్ కరెన్సీని కూడా వీళ్ళు ఒప్పుకుంటారు. ఆ ఒప్పందం ఏంటి అంటే, పాకిస్తాన్ ప్రభుత్వం క్రిప్టో కరెన్సీను లీగల్ చేస్తుంది అన్నమాట. క్రిప్టో అంటే డిజిటల్ కరెన్సీ, అంటే డాలర్, యూరో కాకుండా క్రిప్టో అనేది ఒక సపరేట్ కరెన్సీ, ఆన్లైన్ కరెన్సీ. ఇది ఫిజికల్గా ఉండదు, డిజిటల్గానే ఉంటుంది. రేపు పాకిస్తాన్ అమెరికా నుండి 100 మిజైల్స్ను కొనింది అనుకోండి, పేమెంట్ క్రిప్టో ద్వారా చేయొచ్చు అనమాట. ఇలా చేస్తే కొంత లాభం వరల్డ్ లిబర్టీ ఫినాన్స్ కంపెనీకు లభిస్తుంది అన్నమాట. అంటే ఈ కంపెనీ డిజిటల్ కరెన్సీను, క్రిప్టో కరెన్సీను డీల్ చేస్తుంది. ఈ డీల్లో భాగంగా ఈ కంపెనీ పాక్ ఇన్ఫర్మేషన్ మినిస్టర్ అత్తావుల్లా తెహ్రాన్ను కూడా కలిసింది. ఈవెన్ షేబాజ్ షరీఫ్ బాబాయ్ను కూడా కలిశారు. అప్పటి వరకు జిహాదీలను బ్రతకనివ్వను అంటూ అల్ట్రా నేషనలిస్టిక్గా మాట్లాడిన ట్రంప్ ఇప్పుడు పాకిస్తాన్ విషయానికి వస్తే సైలెంట్ అయిపోయాడు. ఇండియా పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాద సంస్థలపైన దాడి చేసిన ట్రంప్ సైలెంట్గా ఉన్నాడు. పాకిస్తాన్కు IMF ద్వారా లోన్ ఇప్పించాడు. యుద్ధాన్ని ఆపేయండి అన్నాడు. ఇండియా పాకిస్తాన్ ఇద్దరిని ఒకేలాగా చూశాడు. ఇండియా పాకిస్తాన్ ఇద్దరితో సమానంగా ట్రేడ్ చేస్తాను అన్నాడు. ట్రేడ్ విషయంలో ఇండియా పాకిస్తాన్ ఎలా సమానం అవుతారు? F-35 డీల్లో భారత్ 8 లక్షల కోట్ల డబ్బు ఖర్చు పెట్టి F-35 కొనడానికి ముందుకొచ్చింది. పాకిస్తాన్ అంత డబ్బు ఖర్చు పెట్టగలదా? నువ్వు ఏం మాట్లాడు? ఇద్దరు సమానమే, 2 బ్యూటిఫుల్ కంట్రీస్ అని ఇండియాను పాకిస్తాన్ ఇద్దరిని సమానంగా చూసి భారతీయుల కడుపు మంటను పెంచావు. సో అందుకనే చాలా మంది భారతీయులు ట్రంప్ కు వ్యతిరేకంగా ఉన్నారు. ట్రంప్ ఫ్యామిలీ ఇంట్రెస్ట్ కోసం పాకిస్తాన్ కు సపోర్ట్ చేశాడు, ఇండియాను వ్యతిరేకించాడు. ట్రంప్ ఇండియాను టార్గెట్ చేయడానికి గల 3వ ముఖ్యమైన రీజన్, ఇండియా రష్యా నుండి సుఖాయ్ 57 5th జనరేషన్ యుద్ధ విమానాలు కొనడానికి డిస్కషన్స్ చేస్తుందంటే, అన్అఫీషియల్గా చెప్తున్నా, భారత్ Su-57 రష్యన్ 5th జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్ను కొనబోతోంది. రాసి పెట్టుకోండి. ఫిబ్రవరిలో మీకు గుర్తుందా, మోడీ గారు అమెరికాకు వెళ్ళినప్పుడు ట్రంప్ F-35 యుద్ధ విమానాలు కొనాలి అని ఫోర్స్ చేశాడు. F-35 కూడా 5th జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్సే. ప్రస్తుతం ఇండియా దగ్గర 4.5 జెన్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి. రఫేల్ అనేది 4.5 జెన్, సుఖాయ్ అనేది 4th జనరేషన్. మన దగ్గర 5th జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్స్ లేవు. ఆన్ ద అదర్ హ్యాండ్ పాకిస్తాన్ చైనా దగ్గర JF-35 అనబడే 5th జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్స్ ను ప్రొక్యూర్ చేసుకుంటోంది. సో మనకు దాదాపు 100 వరకు 5th జనరేషన్ విమానాలు కావాల్సి ఉంది. ఒక్క F-35 యుద్ధ విమానం యొక్క విలువ 8,000 కోట్లు. మనకు 100 కావాలి. సో 8 లక్షల కోట్ల డీల్ను ట్రంప్ ఇండియాకు F-35ను తయారు చేసే లాక్హీడ్ మార్టిన్ కంపెనీకు మధ్య చేయాలి అనుకున్నాడు. ఈ డీల్ చేస్తే ట్రంప్కి వచ్చే లాభం ఏంటి అంటే, నేను ఇలాంటి ప్లాట్ఫామ్స్లో ట్రంప్కు ఎటువంటి లాభం వస్తుంది అనేది చెప్పలేను. ఉదాహరణకు, ఒక సేల్స్ పెద్ద మనిషి పెద్ద డీల్ను క్లోజ్ చేస్తే ప్రోడక్ట్ను తయారు చేసే కంపెనీ హ్యాపీగా ఫీల్ అయ్యి సేల్స్ ఇన్సెంటివ్ లేదా కిక్ బ్యాక్స్ ఎలాగైతే ఇస్తుందో సేమ్ అదే ట్రంప్ కూడా వస్తుంది. సో ట్రంప్ తన పవర్ను, కరిజ్మాను వాడి, తన పాపులారిటీను వాడి గుజరాతీకే టోపీ వేయాలి అనుకున్నాడు. లుక్, రాజకీయంగా నేను ఏ పార్టీకు సపోర్ట్ చేయను, అయితే గుజ్జుల యొక్క వర్కింగ్ స్టైల్ నాకు తెలుసు. ముఖ్యంగా వీళ్ళు బిజినెస్ చేసే స్టైల్ బాగా ఉంటుంది. గుజ్జులు చాలా తెలివైన వారు, వీళ్ళు వ్యాపారం చేయడంలో దిట్టలు. సో మోడీ సరే ఓకే చూద్దాం F-35ను కొంటాము అని చెప్పాడు, కానీ గో హెడ్ డీల్ ఈజ్ క్లోజ్డ్ అని ఇప్పటి వరకు చెప్పలేదు. ఎందుకు అంటే, మనకు రష్యా చిరకాల మిత్రుడు. మనం MiG-21, సుఖాయ్ 30 ఇలాంటి యుద్ధ విమానాలను రష్యా నుండే కొన్నాం. సుఖాయ్ 30 ద్వారా బ్రహ్మోస్ పాకిస్తాన్లో ఏం చేసిందో మనందరికీ తెలుసు. డూర్ఖాన్ ఎయిర్ బేస్నే లేపేసింది. సుఖాయ్ 30 అనేది మామూలు విమానం కాదు, స్టేట్ ఆఫ్ ఆర్ట్ టెక్నాలజీ ఇది. రష్యా దగ్గర ఉన్న Su-57 టెక్నికలీ 5th జనరేషన్. Su-57 కూడా సుఖాయ్ సిరీస్ యొక్క విమానమే. F-35 లాంటి స్టీల్త్ ఫ్యూచర్ సుఖాయ్ 57లో కూడా ఉంది. ఇక్కడ రష్యా Su-57ను అమ్మడంలో మన పైన ఎటువంటి కండిషన్స్ పెట్టడం లేదు. ఈ Su సిరీస్ను సుఖాయ్ కంపెనీ, అదే యునైటెడ్ ఎయిర్ క్రాఫ్ట్ కార్పొరేషన్, ఒక రష్యన్ కంపెనీ తయారు చేస్తుంది. ఈ కంపెనీ ఏమంటోంది, ఇండియాలో వీళ్ళు Su-57 యొక్క ఉత్పత్తి చేస్తాము, ఇండియన్ కంపెనీస్తో కలిసి పనిచేస్తాము, టెక్నాలజీను, సాంకేతికతను, సోర్స్ కోడ్ను కూడా షేర్ చేస్తాము మిత్రమా, నువ్వు నా దగ్గరే కొను అని రష్యా అంటోంది. F-35 కొనడానికి 8,000 కోట్లు. అదే Su-57 ఇండియాలో తయారు చేస్తే కేవలం 3,000 కోట్లలో మన దగ్గర 5th జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్ ఉంటుంది. ఈ విషయంలో ఇండియా రష్యా వైపే మొగ్గు చూపుతోంది. ఎందుకంటే F-35 ముఖ్యంగా లాక్హీడ్ మార్టిన్ కంపెనీ మనకు టెక్నాలజీను అంత ఈజీగా షేర్ చేయదు.
ఎందుకంటే రఫేల్ విషయంలో ఆల్రెడీ దెబ్బతిని ఉన్నాం. సో మనం రష్యా వైపు చూడడం ట్రంప్కు నచ్చడం లేదు. మన వెస్టర్న్ దేశాలను నమ్మడానికి లేదు అనేది సింధూర్ యుద్ధంలో తెలిసిపోయింది. సింధూర్ ఆపరేషన్ లాంచ్ చేయకముందు మనం ఫ్రాన్స్ యొక్క డసాల్ట్ కంపెనీతో రఫేల్ ఒక సోర్స్ కోడ్ ఇవ్వండి అని చాలాసార్లు అడిగాం. డసాల్ట్ ఇప్పటి వరకు ఇవ్వలేదండి. ప్రామిస్, ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఇవ్వను అంటున్నారు. అరే మేము మీ దగ్గర ఎన్నో రఫేల్స్ను కొన్నాము, 36 కొన్నాము, ఇంకొక 20-30 కొనబోతున్నాము. యుద్ధం ఉందిరా, యుద్ధం రాబోతోంది, అట్లీస్ట్ సోర్స్ కోడ్ ఇవ్వు అన్నా కూడా ఇవ్వలేదు. సోర్స్ కోడ్ అంటే ఏంటి అంటే, ఒకవేళ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రఫేల్ను మాడిఫై చేసి రఫేల్లో బ్రహ్మోస్ మిజైల్స్ను ఇంటిగ్రేట్ చేయాలి అంటే సోర్స్ కోడ్ కావాలి అనమాట. రఫేల్లో ఎటువంటి మాడిఫికేషన్ చేయాలన్నా సోర్స్ కోడ్ కావాల్సిందే. ఈ ఫ్రాన్స్ గుంటనక్క బుద్ధి ఎలా ఉంది అంటే, మీరు రఫేల్ను మాడిఫికేషన్ చేయడానికి లేదు, మీరు ఫ్రాన్స్ యొక్క మిజైల్స్నే కొనండి, స్టార్మ్ షాడో మిజైల్స్నే కొనండి, మా దగ్గరే మిజైల్స్ను కూడా కొనాలి అన్నట్లు సోర్స్ కోడ్ ఇవ్వలేదు. ఇంకొక పక్క రష్యా, మిత్రమా మీ దేశంలో వస్తా, సోర్స్ కోడ్ ఇస్తా, టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేస్తా, నో కండిషన్స్ అప్లైడ్, డబ్బులు కూడా నిదానంగా ఇవ్వు, మేము Su-57 యుద్ధ విమానాలను భారత్ లోనే ఉత్పత్తి చేస్తామనే ఒక వండర్ఫుల్ ఆఫర్ ఇస్తే ఇండియా 2 చేతుల దాన్ని గ్రాబ్ చేస్తుందా చేయదా? సో అన్అఫీషియల్ గా చెబుతున్న ఇండియా Su-57 కొనబోతోంది. ట్రంప్ చేతి నుండి 8 లక్షల కోట్ల డీల్ మిస్ అయింది కాబట్టే ఈ వ్యక్తి పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నాడు. దీస్ ఇండియన్స్ డోంట్ లిజన్ మీ, దీస్ ఇండియన్స్ ఆర్ వెరీ థిక్ స్కిన్ అంటున్నాడు. ట్రంప్ ఏమనుకున్నాడు, ఈ సౌదీ, ఖత్తర్, కువైట్, ఒమాన్ ఇలాంటి దేశాల రాజులతో ఈ షేకులను ఎలాగైతే ఫూల్ చేస్తాడో, ఎలాగైతే F-16, F-35 యుద్ధ విమానాలను అమ్మి వస్తాడో, పెద్ద పెద్ద డీల్స్ ను క్లోజ్ చేస్తాడో, అలా ఒక డీల్ ను ఇండియాతో క్లోజ్ చేయాలి అనుకున్నాడు. కానీ ఇండియన్స్ చాలా తెలివైన వారు అని ట్రంప్ కు అర్థమవుతోంది. సింధూర్ యుద్ధంలో ట్రంప్ కు రావాల్సిన పేరు రాలేదు. అయ్యగారు నోబెల్ పీస్ ప్రైజ్ కోసం అప్లై కూడా చేశారు. బరాక్ ఒబామా లాంటి ఇమేజ్ తెచ్చుకోవాలి అని చూశారు. 8 ఏళ్ళు అమెరికాకు ప్రెసిడెంట్ గా ఉండి ఒబామా లాగా నోబెల్ పీస్ ప్రైజ్ అందుకొని రిటైర్డ్ అవ్వాలి అనుకున్నారు అయ్యగారు. నిన్న ట్రంప్ బిగ్ బ్యూటిఫుల్ ట్యాక్స్ అని చెప్పి రెమిటెన్స్ పైన ట్యాక్స్ వేశాడు. అమెరికాలో ఉన్న మన NRI బ్రదర్స్ ఇండియాకు 1 లక్ష పంపాలి అంటే ఇక నుండి అమెరికా ప్రభుత్వానికి 5,000 కట్టాలి, 5% ట్యాక్స్ కట్టాలి అనమాట. యుక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ఆపుతా అన్నాడు, పుతిన్తో మాట్లాడతాను అన్నాడు. అయితే పుతిన్ చాలా తెలివైనవాడు. పుతిన్ అనేవాడు టెస్ట్ మ్యాచ్ ప్లేయర్. పుతిన్కు బాగా తెలుసు, ఒకవేళ ట్రంప్తో మాట్లాడి యుద్ధాన్ని ఆపితే ఈ యుద్ధ క్రెడిట్ మొత్తం ట్రంప్ లాగేస్తాడు అని పుతిన్కు బాగా తెలుసు. కాబట్టే పుతిన్ ట్రంప్ను మీట్ అవ్వడం లేదు. దీంతో పుతిన్ పైన కూడా ఎగిరాడు. పుతిన్ నన్ను మీట్ కావడం లేదు, నేను యుద్ధాన్ని ఆపాలి అనుకున్నాను, పుతిన్ ఇలాగే చేస్తే నేను వెస్టర్న్ దేశాలకు సపోర్ట్ చేస్తాను అంటున్నాడు. పుతిన్కు బాగా తెలుసు ట్రంప్ క్యారెక్టర్ ఏంటో. పుతిన్ కనుక ట్రంప్ని కలిసి యుద్ధాన్ని ఆపేస్తే ట్రంప్ 100% క్రెడిట్ తీసుకుంటాడు. నేను పుతిన్తో మాట్లాడా, పుతిన్ని బెదిరించా, యుద్ధాన్ని ఆపేశా, ఇద్దరితో ట్రేడ్ చేస్తానన్నా, వి విల్ డూ ట్రేడ్ అన్నా, అందుకే యుద్ధాన్ని ఆపేశారు అని సింధూర్ యుద్ధంలో ఎలాగైతే బేగానీ షాదీ మే అబ్దుల్లా దివానా అన్నట్లు డ్యాన్స్ చేశాడో అలా డ్యాన్స్ చేయాలి అనుకున్నాడు. అది కూడా ఫెయిల్ అయింది. ఇజ్రాయెల్ గాజా యుద్ధాన్ని ఆపేస్తాను అని సీజ్ఫైర్ చేశాడు, కానీ ఆ సీజ్ఫైర్లో ఎటువంటి రిజల్ట్ రాలేదు. రేపు అన్నాడు ఇజ్రాయెల్ ఇరాన్ యొక్క న్యూక్లియర్ ఫెసిలిటీస్ పైన దాడి చేస్తాను అంటోంది. ఇజ్రాయెల్ గాజాలో కూడా హీట్ అలాగే ఉంది. సో ఈయన ఎటువంటి యుద్ధాలు ఆపకపోగా ఇంకా ప్రపంచ వ్యాప్తంగా ఇష్యూస్ ను క్రియేట్ చేస్తూనే ఉన్నాడు. యూరోప్ పైన 50% టారిఫ్ వేస్తానంటాడు, చైనా పైన వేస్తానంటాడు, పిచ్చి పిచ్చిగా మాట్లాడతాడు. సో ట్రంప్ భారత్ కు రానున్న రోజుల్లో చాలా పెద్ద థ్రెట్ గా మారున్నాడు. దీని గురించి మరిన్ని డీటెయిల్స్ ఇస్తూనే ఉంటా. కంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.